మీరనే ప్రతి మాట నా గుండెల్లో గుణపాల గుచ్చుతున్నాయి. నా రక్తం కన్నెల రూపంలో బయటకొస్తుంది. నాకు ప్రాణం ఉందో పోయిందో కూడా నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. దేవత లాంటి అత్తయ్య నాకు దొరికారు అని ఎంతో ఆనందపడ్డాను. ఎన్నాళ్ళు ఆ దేవతే నాకు ధైర్యం నమ్మకం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ దేవతే నన్ను వేలెత్తి చూపిస్తుంటే ఇంకా నాకు చావెందుకు రాలేదు అని బాధపడుతున్నాను. మీ దగ్గర నమ్మకం కోల్పోయాక నేను బతికున్నా జీవోత్సవంతో సమానం. అత్తయ్య, దేవత లాంటి మీరే నన్ను అనుమానించాక అసలు ఇంకా నాకు జీవితమే అవసరం లేదు. అవసరం లేదు, అవసరం లేదు అత్తయ్య, అవసరం లేదు. మధు, అత్తయ్య, ఇప్పుడు నేను ఏం చెప్పినా మీరు నమ్మరు. కానీ చనిపోయే ముందు ఏ మనిషి అబద్ధం చెప్పరు, అంతా నిజమే చెప్తారు. ఇప్పుడు నేను చనిపోయే ముందు నేను చెప్పే చివరి మాటలు కూడా నిజమే అత్తయ్య. నేను మీరు విన్నట్టుగా తప్పుడు మనిషిని కాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు. మీ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానే తప్ప ఈ ఆస్తి కోసం కాదత్తయ్య. మీరు తల తెంచుకునేంత పాడు పని నేను ప్రాణం పోయినా చేయనత్తయ్య. నా అత్తింటి గౌరవం పరువు నిలబెట్టడం కోసం నా ప్రాణాలైనా వదులుకుంటాను తప్ప దిగజారుడు బతుకు నేను బతకను. మీ పెద్ద కోడలిగా ఇదే నా ఆఖరి క్షణం, ఇదే నా ఆఖరి క్షణం. మధు, మధు, వదలండి నన్ను చావనివ్వండి. ఆ అబద్ధాన్ని మీరు నిజమని నమ్మక నేను బతుకుండి ఏం ప్రయోజనం అత్తయ్య? నన్ను చావనివ్వండి, నన్ను చావనివ్వండి, నన్ను చావనివ్వండి అత్తయ్య, నన్ను చావనివ్వండి అత్తయ్య, వదలండి, నన్ను చావనివ్వండి అత్తయ్య, నన్ను చావనివ్వండి. నిజంగా అదంతా అబద్ధం అంటావా? 100కి 100 రూపాయలు అదంతా అబద్ధం. అబద్ధ కల్పనత్తయ్య. కావాలంటే ఇప్పుడే మీ ముందు నిరూపిస్తాను. నిరూపిస్తావా? ఎలా నిరూపిస్తావు? నిరూపించు. నిరూపించావంటే నిజంగా అభూత కల్పనే అని నేను నమ్ముతాను. ఒక్క క్షణం అత్తయ్య. చూడండి అత్తయ్య, ఇప్పుడు మీరు చూస్తుంది నిజమా అత్తయ్య? చెప్పండి, ఇది నిజమా? అత్తయ్య, బిజినెస్ లో మనం ఎదుగుతుంటే ఎవ్వరూ ఓర్చుకోరు. మనల్ని నవ్వుల పాలు చేయటానికి ఎవరో ఒకరు ఎదురు చూస్తూ ఉంటారు. ఇదంతా జస్ట్ క్రియేషన్ అత్తయ్య. మన ఎదుగుదలని అడ్డుకోవడానికి ఎవరో ఒకళ్ళు క్రియేట్ చేసిన వీడియో ఇది. సరే, ఇప్పుడు మీరు చూసింది నిజమా? చెప్పండి అత్తయ్య, నిజమా? ఇవన్నీ నిజం కాదత్తయ్య, ఒట్టి అబద్ధం. కృత్రిమ మేధస్సుతో సృష్టించిన వీడియోస్ ఇవి. కృత్రిమ మేధస్సా? అవునత్తయ్య. ఈ మధ్య కొత్తగా వచ్చిన ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరగనివి జరిగినట్టుగా, లేనివి ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు చూపించిన వీడియో కూడా అదే.
నేనన్నా నా ప్రాజెక్ట్ అన్నా గిట్టని నా విరోధులు ఏఐని ఉపయోగించి నా పరువు తీసి ఈ ప్రాజెక్టుని ఆపాలని ఆ వీడియో సృష్టించి మీకు పంపించారు. అంతే తప్ప అందులో నిజంగా ఏ నిజం లేదత్తయ్య. అదంతా అబద్ధ కల్పన. మీరే నన్నిలా అనుమానించేలా చేశారు. ఏది నాకు మరణంతో సమానం అత్తయ్య. అమ్మ మధు, ఇలాంటి కృత్రిమ మేధస్సుందని తెలియక, దాంతో ఇలా చేస్తారని నాకు తెలియక సడన్ గా ఆ వీడియో చూసేసరికి అదంతా నిజమే అనుకున్నానమ్మా. అందుకే నిన్ను అడిగాను. అత్తయ్య, మీకీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలీదనే తెలివిగా ఎవరు ఇవన్నీ చేసి మిమ్మల్ని నమ్మించి మోసం చేసి మీకు నాకు మధ్య గొడవలు అపార్థాలు సృష్టించటానికి ఇలా చేశారత్తయ్య. ఇదంతా మీకు తెలిసేలా చేసింది ఆ సింధుయే కదత్తయ్య? లేదు, సింధు కాదు మధు. మరి ఎవరత్తయ్య? ఏదో తెలియని నెంబర్ నుంచి ఆ వీడియో వచ్చింది. అత్తయ్య, ఇంకా నయం, ఈ విషయం నాతో పర్సనల్గా మాట్లాడారు కాబట్టి సరిపోయింది. అదే తేజ ముందు అడిగినట్టయితే మీలాగే తేజ కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుని ఏదైనా అఘాయిత్యం చేసుకునేవాడు. అమ్మ మధు, ఏడవకమ్మా. నేనేదో తొందరలో ఆ వీడియో చూసి నమ్మేసి నిలదీశాను. అంతేకాని నిన్ను అనుమానించాలని మాత్రం కాదు. నా మాటలు నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు. అయ్యో అత్తయ్య, మీరే తప్పు చేశారని మీరు చేసింది కరెక్టే. కోడల గురించి ఇలా ఏ అత్తయ్యకి తెలిసినా వాళ్ళు ఇలాగే రియాక్ట్ అవుతారు. ఒక రకంగా మీరు నన్ను నిలదీసి మంచి పని చేశారు. అప్పుడే కదా మీకు అసలు నిజం తెలిసింది. నేను అన్నదేం మనసులో పెట్టుకోకమ్మా. ఈ మధ్య ఇలాంటి ఫేక్ వీడియోలు సృష్టించి హ్యాకర్స్, సైబర్ నేరగాళ్లు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేయటం చాలా ఎక్కువైపోయింది. ఇక ముందు మీకు ఇలాంటి కాల్స్ వచ్చినా లిఫ్ట్ చేయకండి, వీడియోలు పంపించినా నమ్మకండి. ఇదంతా మన కుటుంబంలో ఎలాంటి కలతలు రాకూడదని చెప్తున్నాను. అలాగే అమ్మా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఛా, అనవసరంగా మధుని అడిగాను. అడగకుండా బాగుండేది. ఛా, మధ్యతరగతి వాళ్ళకి మంచి చెయ్యాలనా, లేక ఈ ప్రాజెక్టుని అడ్డం పెట్టుకొని వాళ్ళని ముంచేయాలనా? నేను అస్సలు ఊహించలేదు మధు, నువ్వు ఇలా దిగజారుతావని. మా ఆస్తి కోసమే కదా నువ్వు మా తేజాన్ని పెళ్లి చేసుకుంది. అసలు ఎవరు ఇదంతా చేసింది? ఆ సింధునేనా? ఆ సింధు ఈ సిటీలో లేదు కదా, ఎక్కడో పల్లెటూరులో ఉంది. తను చేసే అవకాశమే లేదు. మరి ఎవరు ఇదంతా చేస్తున్నారో? అత్తయ్య ఆ వీడియో నాకు చూపించింది కనుక సరిపోయింది. అదే నాకు కాకుండా తేజాకి చూపించి అడుగుంటే ఇప్పుడు నాకు మిగిలిన తేజ సపోర్ట్ కూడా పూర్తిగా పోయేది. దాంతోపాటు కోడలిగా ఈ ఇంట్లో నా స్థానం కూడా లేకుండా పోయేది. ఈ విషయం చాలా సీరియస్గా తీసుకోవాలి. దీని వెనుక ఎవరున్నారో, ఎవరు చేస్తున్నారో వెంటనే తెలుసుకోవాలి. అంతేకాదు, ఇక నుంచి అత్తయ్య దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె కదలికల్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. మధు, మా అమ్మ అంత పర్సనల్గా నీతో ఏం మాట్లాడింది? అదే తేజ, ప్రాజెక్ట్ గురించి. సరే, నేను చాలా టైర్డ్ అయిపోయాను. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేస్తాను. రిషి, శశి, ఊరంతా చూశారు కదా, హ్యాపీనేనా? ఫుల్ హ్యాపీ నాన్న.
థ్యాంక్స్ నాన్న, మేము అడగగానే దగ్గరుండి ఊరంతా చూపించారు. ఆ థ్యాంక్స్ ఏదో మీ అమ్మకి చెప్పండి. మీ అమ్మ రాకపోతే మీరు నాతో వచ్చేవాళ్ళు కాదు కదా. అమ్మా నాన్న, మా సరదా తీర్చినందుకు మీ ఇద్దరికి కలిపి థ్యాంక్స్. సరే, ఇంక ఇంట్లోకి వెళ్ళండి. మళ్ళీ భాగ్యం బయటకు వచ్చి మన నలుగురిని ఇలా చూసిందంటే అరిచేసి గోల చేస్తుంది. వెళ్ళండి. నేను చూసేశాన్రా. అది కాదు భాగ్యం, పిల్లలేదో సరదా పడితే. నా కళ్ళు కప్పి మీరందరూ ఊరంతా తిరిగొచ్చారు అంతేనా? పిల్ల శిశీంద్రియులు, మీరు నాతో ఏం చెప్పారే? మీరు మీ అమ్మ కలిసే కదా బయటికి వెళ్తామని చెప్పారు. అవును జేజీ. మరి మీ నాన్నతో కలిసి ఎందుకెళ్లారు? అంటే జేజీ, యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను, రిషి, అమ్మ బయలుదేరాం. ఇంతలో నాన్న వచ్చి మాతో జాయిన్ అయ్యారు. ఎలాగో నాన్న కలిశారు కదా అని నలుగురం కలిసి వెళ్ళాం. శశి చెప్పింది నిజమే జేజీ. నాన్నతో కలిసి వెళ్ళాలని మేం ముందుగా ప్లాన్ చేసుకోలేదు. అనుకోకుండా అలా జరిగిపోయిందంతే. అక్కడ మీ నాన్న వాళ్ళమ్మతో అబద్ధం చెప్పొచ్చాడు. ఇక్కడ మీరు నాతో అబద్ధాలు చెప్పి నన్ను ఏమార్చాలని చూస్తున్నారా? ఎంతైనా ఈ తండ్రి పిల్లలే కదా మీరు. ఓ బుద్ధులు ఎక్కడికి పోతాయి? అది అది అలా మందలించమ్మా, అప్పుడు గాని దానిలోకి రారు. ఏంటి సింధు మీరు చేసింది? నాకైతే నచ్చలేదు. మా అమ్మ ఒక్క మాట అంది అంటే దానికి కట్టుబడి ఉండాలి కదా. మా అమ్మ గీసిన గీత దాటి పిల్లల్ని తీసుకుని మీ ఆయనతో కలిసి పొలం గట్ల వెంబడి తిరిగొస్తారా? ఎందుకు సింధు మీరంతా కలిసి మా అమ్మని ఇలా బాధ పెడుతున్నారు? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదురా, నువ్వు కూడా వీళ్ళకంటే గొప్పగా నటిస్తుంటేను నోరెలబెట్టి చూస్తున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ నటనరా నీది! ఈ నటనేదో సినిమాలో చేస్తే నీకు ఆస్కార్ అవార్డు వచ్చేదిరా. నేను నటించడం ఏంటమ్మా, నేను నేచురల్ ఎమోషన్స్ తోనే మాట్లాడుతున్నాను. ఆపరా నీ నాటకాలు నువ్వును. నాకేం తెలీదనుకుంటున్నావా? యశ్ వచ్చిన దగ్గర నుంచి నేనందర్నీ ఒక్కంట గమనిస్తూనే ఉన్నాను. రాత్రి దోమలు కుట్టి నీ కొడుకు నిద్ర పట్టక అవస్థలు పడుతూ ఉంటే అది చూసిన నువ్వు బాధపడిపోయి జాలి పడిపోయి హడావిడిగా దోమల కాయలు వెతికి మరీ తీసుకొచ్చి వెలిగించి ఇక్కడ పెట్టలేదా? చూసేసావమ్మా? చూసారా? నీకంటే ముందు ఈ పిల్ల పిడుగులు కూడా వీళ్ళ నాన్న భోజనం చేయలేదని, ఆకలితో పడుకున్నాడని దొంగచాటుగా భోజనం తీసుకువెళ్ళి దగ్గరుండి వీళ్ళ నాన్నకి తినిపించారు. వీడేం తక్కువ తినలేదు, వీడు కూడా పిల్లలకి తినిపించాడు. పొద్దున్నే సబ్బు కూడా ఇచ్చారు వీళ్ళ నాన్నకి. ఇకపోతే ఈ సింధునేమో నాకు తెలియకుండా పిల్లలకి సహాయం చేయడం నేను చూస్తూనే ఉన్నాను. బావుందిరా, చాలా బావుంది. ఏంటి సింధు ఇదన్నమాట? మీరు నా మాటకిచ్చే విలువ, గౌరవం. ఒరే చంద్ర,
నీ పెళ్ళానికే అనుకున్నాను. నీ కూడా నా మాట అంటే లెక్కలేదురా. నువ్వే కాదురా, నీ కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు అందరూ కలిసి నన్నే మోసం చేశారు కదరా. ఇక ఇంట్లో నాకంటూ ఎవరున్నారు? నేను ఒంటరి దాన్ని. కొడుకుని దగ్గర అవ్వకుండా ఈ తండ్రిని ఆపుతున్నాను. వీళ్ళ నాన్నని కలవనివ్వకుండా పిల్లల్ని ఆపుతున్నాను. భర్తకి దూరంగా భార్య నుంచుతున్నాను. నేనే కదా మీ అందరికీ అడ్డం. మీ మంచి కోరి నేను చేస్తుంటే నా నమ్మకాన్నే ముంచేశారు కదరా. అది కాదమ్మా, ఎంత కాదన్నా యష్ నాకు కొడుకు కదమ్మా. వాడిబ్బంది పడుతుంటే నేను చూస్తూ ఎలా ఉండగలనమ్మా? పోరా, నువ్వు నాతో మాట్లాడద్దు. ఏడవకమ్మా. ఎందుకు భాగ్యం ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు? ఇప్పుడేం జరిగిందని ఓ తెగ ఏడుస్తున్నావు? ఇంకేం జరగాలి? నా ముందే మీరంతా నాటకాలు ఆడుతుంటే నాకెలా ఉంటుంది చెప్పు? మేమేనా నాటకాలు ఆడింది? నువ్వు నాటకం ఆడలేదా? ఏం మాట్లాడుతున్నావు సింధు? నేను నాటకం ఆడటం ఏంటి? రోజు నువ్వు మన 6గురికి సరిపడా అన్నమే కదా ఉండేది. అవును. మరి రాత్రి ఎందుకు? ఏదో మన ఇంట్లో ఒక మనిషి ఎక్స్ట్రా ఉన్నట్టు మళ్ళీ ప్రత్యేకంగా వంట చేసావు. నీ మనవడు అన్నం తినలేదని నీకు తెలుసు కదా. అప్పటికప్పుడు హడావిడిగా వంట చేసి యష్కి ఇష్టమైన కూరలన్నీ చేసి పెట్టావు. ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? అంటే సింధు, మనందరం తిని పాపం వీడొక్కడే తినకపోతే బాగుండదు కదా, అందుకని. అమ్మా, దొంగమ్మ. అమ్మా, రాత్రి నాన్నకి భోజనం తయారు చేసింది నువ్వు కాదా? జేజీనా? అవును. జేజీ, మాకు నీతులు భలే చెప్పావు అసలు. అంతేకాదు మావయ్య, మనం రాత్రి దోమల కాయరు వెతికినప్పుడు మొదట కనపడకుండా రెండోసారి ఎలా కనపడిందనుకుంటున్నారు? ఎలా సింధు? ఆ ప్లేస్లో ఎవరు పెట్టారనుకుంటున్నారు? ఎవరు? ఇంకెవరు, మీ అమ్మ భాగ్యం గారు. ఇది కూడా తెలిసిపోయిందా? పొద్దున్నే మీ అబ్బాయి స్నానం చేయడానికి ఇబ్బంది పడతాడని ఎప్పటినుంచో పాడైపోయిన పంప్ హౌస్ మోటార్ని వెంటనే బాగు చేయించింది ఈ మనవడి గారి బామ్మగారే. చేయాల్సినవన్నీ నువ్వు సైలెంట్గా చేసేసి మేమేదో చేశామని మా మీదే రివర్స్ అవుతావా భాగ్యం? ఎంతైనా వీడు నా మానవుడు కదా సింధు. చూస్తూ వీడిని ఎలా వదిలేస్తాను చెప్పు? అమ్మ భాగ్యం, నీ కడుపులో నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని పైకి మాత్రం పీకల దాకా నా మీద కోపం ఉన్నట్టు ఏం బిల్డప్ ఇచ్చావే? నన్ను ఇంట్లోకి రావద్దని నాతోనే సవాలు ఛాలెంజ్ చేసి నన్ను వెర్రిపప్పం చేసావే. సరేరా, ఇక ఈ డ్రామాలన్నీ అందరం ఆపేద్దాం. అందరం ఏదో ఒక రోజు కలవాల్సిందే కదా. ఆ రోజు ఈ రోజే ఎందుకు కాకూడదు? ఏమంటావమ్మా? మీ అందరికీ ఇష్టమైనప్పుడు నేనొక్కదాన్నే యష్ని ఇంట్లోకి రానివ్వకుండా మీ దృష్టిలో శత్రువుని అవడం దేనికి? మీతో పాటే వీణ్ణి కూడా ఇంట్లోకి రమ్మను. జేజీ ఒప్పుకుంది కదా, మనం నాన్న లగేజ్ తీసుకెళ్దాం పదా. పదా. ఆగండిరా, ఆగండి. మళ్ళీ ఏంటి భాగ్యం? నువ్వు పిల్లలతో పాటు సింధును కూడా నీతో పాటు తీసుకుని లోపలికి రావాలి.
ఇప్పుడు కూడా నువ్వు సింధు ఇద్దరు కలిసి ఇంట్లో అడుగు పెట్టాలి. లేదంటే పాత మాటే. నువ్వు తిరిగి వెళ్ళిపో. బామ్మ చెప్పిన దానికి ఇప్పుడు నేను నో అంటే తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అమ్మని మళ్ళీ మామూలు మనిషిని చేయాలంటే ఎలాగైనా సరే నాన్నని పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి. తీసుకెళ్తాను. ఏంటా ఇంకా ఆలోచిస్తున్నావు? ఏం లేదు భాగ్యం. సరే, సింధుని నేను లోపలికి తీసుకొస్తాను. చూస్తారేంటి? లోపలికి పదండి. పదండ్రా మనవడా. చండాలం జరుగుతుంది కాబట్టి మీకు ఫోన్ చేసి చెప్పాను. నాలాగే ఆ సింధు కూడా మీ మధు గురించి 100% నిజాలే చెప్పింది. కానీ మీరు నమ్మలేదు. మిమ్మల్ని అడ్డు పెట్టుకొని ప్రాజెక్టు పేరుతో మధ్యతరగతి ప్రజలని మోసం చేయాలని ట్రై చేస్తోంది. అసలు ఏది నమ్మాలో అర్థం కావడం లేదు. అసలు నా కళ్ళతో చూసిన వీడియోని నమ్మాలా లేక మధు చెప్పిన మాటలు నమ్మాలా? ఆ వీడియో గురించి మీ పెద్ద కోడల్ని అడిగారా? ఏం సమాధానం చెప్పింది? నీ మాటలు నమ్మి అనవసరంగా మధుని అనుమానించానే. నన్ను నా పెద్ద కోడల్ని విడదీయలేరు. మీ పెద్ద కోడలు మిమ్మల్ని నమ్మించి మరీ మోసం చేస్తుంది. ఈసారి సరైన ఆధారాలతోనే మీ పెద్ద కోడల్ని పట్టిస్తాను. ఇక్కడ మన మధ్య జరుగుతున్న సీక్రెట్ విషయాలు ఎవరో తెలుసుకుంటున్నారు.